హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫేమస్ యూట్యూబ్ రోస్టర్ అయిన క్యారీ మినాటీ గురించి తెలుసుకుందాం. అజయ్ నాగర్ ఇతని పేరు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అజయ్ నాగర్ బదులు హిందీలో ఫేమస్ యూట్యూబ్ రోస్టర్ అదే క్యారీ మినాటీ. ఇతని యూట్యూబ్ ఛానల్ కూడా అతి తక్కువ వీడియోస్ తో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎందుకంటే ఇతను చూస్ చేసుకున్న కంటెంట్ అలాంటిది, అదే రోస్టింగ్. అయితే క్యారీ మినాటీ ఎలా ఇంత ఫేమస్ యూట్యూబర్ అయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. క్యారీ మినాటీ అసలు పేరు అజయ్ నాగర్. 12th జూన్ 1999 ఫరీదాబాద్, హర్యానాలో పుట్టాడు. క్యారీ హర్యానాలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. అయితే క్యారీకి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్యారీకి గేమ్స్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు చూసినా తన పీసీలో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అయితే క్యారీ వాళ్ళ ఫ్రెండ్, నువ్వు విండోస్ 7 ఇన్స్టాల్ చేసుకో, మరెన్నో గేమ్స్ ఆడుకోవచ్చు అని అన్నాడు. క్యారీ చాలా గేమ్స్ ఆడేవాడు. తను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. తన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పేరు స్టీల్ ది ఫియర్స్. అయితే అందులో ఫుట్బాల్ స్టంట్స్, ట్రిక్స్, ట్యుటోరియల్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. కానీ తన వీడియోస్ ఎవరు చూసేవాళ్ళు కాదు. అయితే తన డ్రీమ్ మాత్రం యూట్యూబర్ అవ్వాలని క్యారీ మినాటీ అట్ ది ఏజ్ ఆఫ్ 15 years తను మళ్ళీ ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. అయితే ఇందులో మాత్రం గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. ఈ ఛానల్లో కౌంటర్ స్ట్రైక్ గేమ్ ఆడుతూ ఫన్నీ కామెంటరీ ఇచ్చేవాడు. అయితే ఆ టైంలో గేమింగ్ వీడియోస్ ఎవరు చూసేవారు కాదు. అయితే క్యారీ డైలీ వీడియోస్ పెట్టేవాడు, కానీ రీచ్ వచ్చేది కాదు. కానీ ఈసారి క్యారీ ఆ టైంలో ఫేమస్ యూట్యూబర్ అయిన అమెరికన్ యూట్యూబర్ లీఫీ ఈసీఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్పైర్ అయ్యి ఈసారి గేమింగ్ వీడియోస్ తో పాటు ఫన్నీ కామెంటరీ ఇంకా రోస్టింగ్ చేసేవాడు. అయితే క్యారీకి ఇప్పటి నుంచి వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. క్యారీకి ఈసారి యూట్యూబ్ ని అనాలిసిస్ చేసి తన ఛానల్ మొత్తం ఒకటే కంటెంట్, అదే రోస్టింగ్ చేసేవాడు. అయితే తన రోస్టింగ్ కూడా చాలా బాగా జనాలకి అట్రాక్ట్ చేసేది. అయితే ఇక్కడితో ఆగలేదు, తన గ్రోత్ ని కంటిన్యూ చేశాడు. తను ఈసారి రోస్టింగ్ యూట్యూబర్స్ మీద చేసేవాడు. అప్పట్లో బీబీకే వైన్స్ చాలా పాపులర్ అయితే క్యారీ అతన్ని కూడా రోస్ట్ చేశాడు. విచిత్రంగా ఈ వీడియో తన యూట్యూబ్ ఛానల్లో బాగా పాపులర్ అయ్యి తను రోస్ట్ చేసిన బీబీకే వైన్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ క్యారీని తిట్టడం మొదలు పెట్టారు. చాలా హేట్ స్ప్రెడ్ చేశారు. క్యారీ రోస్టింగ్ ఇండియాలో ఎవరికి తెలిసేది కాదు, కానీ తన రోస్ట్ చేసిన భువన్ తన రోస్టింగ్ ని అప్రిషియేట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన కెరియర్ తన యూట్యూబ్ ఛానల్ ని మార్చేసింది. క్యారీ ఇంకా మరెన్నో రోస్టింగ్ చేసి సబ్స్క్రైబర్స్ ఇంకా ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన ఛానల్ కి కూడా గ్రోత్ స్టార్ట్ అయ్యింది. తన ఛానల్ కి ఫాస్ట్ ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. ఈసారి క్యారీ డైరెక్ట్ గా ఫేస్ క్యామ్ లైవ్ స్ట్రీమ్ చేసి రోస్టింగ్ చేసేవాడు. సబ్స్క్రైబర్స్ కి తను ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగా అట్రాక్ట్ చేసింది. కానీ ఇక్కడే ఒక సమస్య, అదే తనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేవి. క్యారీకి ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఈసారి తను యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఫుల్ టైమ్ యూట్యూబర్ గా మారాడు. అయితే యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడే ఒక సమస్య, అదే 10th August 2016 లో తన యూట్యూబ్ ఛానల్ 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడేది. తనకి ఉన్న యూట్యూబ్ సపోర్ట్ వల్ల 2 కాపీరైట్ స్ట్రైక్స్ యూట్యూబ్ రిమూవ్ చేసింది. కానీ క్యారీ ఇప్పటి నుంచి పర్మిషన్ తీసుకొని రోస్టింగ్ చేసేవాడు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి ఏమో అనుకుని. అయితే క్యారీ తను యూట్యూబ్ ఛానల్ కి స్టార్ట్ చేసి మరెన్నో గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా రోస్టింగ్ ఛానల్ క్రియేట్ చేసి నెంబర్ 1 యూట్యూబ్ రోస్టర్ గా నిలిచాడు. క్యారీ ఎప్పుడైనా ఒకటే మాట చెప్పేవాడు, అదే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. కామ్ మైండ్ సెట్ ఉంటే నువ్వు ఏ పని అయినా చేయగలవు. నువ్వు ఏ పని అయినా చేసేటప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు నీ 100% ఇచ్చినప్పుడు సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో నిన్ను నువ్వు నమ్ముకుంటే ఏమైనా చేయగలవు. క్యారీ ఎంత పాపులర్ అయ్యాడు అంటే వరల్డ్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్ కూడా ఇన్వైట్ చేశాడు. క్యారీ తన జర్నీని అలా కంటిన్యూ చేశాడు. అలాగే క్యారీ మినాటీ తన ఎగ్జామ్స్ ముందు రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా చదవను, నాకు నా ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పాడు. క్యారీ వాళ్ళ ఫాదర్ క్యారీని అర్థం చేసుకొని, సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ మన ఫ్యామిలీ మీదకి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు అని చెప్పాడు. క్యారీ మినాటీ వాళ్ళ నాన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదంతా క్యారీ ఒక్కడి వల్ల కాలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ స్టేజ్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం అతన్ని చూస్తున్నాం అంటే తన హార్డ్ వర్క్ నమ్ముకొని కష్టపడ్డాడు కాబట్టి. సో నెవర్ లోజ్ ఎనీ హోప్. ఓవర్ నైట్ లో కాకపోయినా ఏదో ఒక రోజు ఈ వరల్డ్ నిన్ను గుర్తిస్తుంది. నువ్వు జస్ట్ నీ పనిని ఇంప్రూవ్మెంట్ అండ్ అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఈ రోజు వీడియో ఇంతే, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. మరెన్నో బయోగ్రఫీస్ ఇంకా మంచి కంటెంట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.